హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఘర్షణ పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. స్పర్శలో ఉన్న రెండు వస్తుతలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటారు. ఒక వస్తుతలం రెండవ తలపరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు. స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలం అని అనవచ్చు. స్థైతిక ఘర్షణకు ఒక గరిష్ట హద్దు ఉంటుంది. ఒక పుస్తకంను క్షితిజ సమాంతర తలంపై అనగా గచ్చుపై నెట్టి వదిలివేస్తే పుస్తకం దానిని నెట్టిన దిశలో వడిని పొందుతుంది. ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరకు శూన్యమవుతుంది. క్షితిజ లంబ దిశలో పుస్తక చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఫలిత బలం శూన్యం. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది అనగా చలన దిశకు వ్యతిరేక దిశలో పుస్తకం త్వరణంను పొందుతుంది. స్పర్శలో ఉన్న రెండు తలాల్లో గల చిన్న చిన్న ఎత్తుపల్లాలే ఘర్షణకు కారణం. సాధారణంగా తలాలు నునుపుగా కనిపించినప్పటికీ చిన్న చిన్న ఎత్తుపల్లాలుంటాయి. తలాల్లో గల చిన్న చిన్న ఎత్తుపల్లాలను గరుకుదనం అంటారు. గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది. ఇటుకను స్ప్రింగ్ త్రాసుతో లాగినప్పుడు స్ప్రింగ్లో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. స్ప్రింగ్ త్రాసు చూపే రీడింగ్ నేరుగా ప్రయోగించిన బలాన్ని న్యూటన్లలో ఇస్తుంది. కొన్ని స్ప్రింగ్ త్రాసులలో రీడింగ్ కిలోగ్రామ్ భారాల్లో గుర్తించబడి ఉంటుంది. ఇటుకను క్షితిజ సమాంతర దిశలో లాగినప్పుడు స్ప్రింగ్ త్రాసు చూపే రీడింగ్ స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట అవధికి సమానం. ఘర్షణ బలం వస్తు స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఘర్షణ అనేది భారంపై ఆధారపడదు, కానీ ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది. కార్లు, సైకిళ్ళు, స్కూటర్లు మొదలైన వాహనాలు అన్నీ ఘర్షణ వల్లనే కదులుతాయి. కదులుతున్న ఇంజన్ లేదా మోటారు భాగాల మధ్య పగులు రావటం, భాగాలు వేడెక్కటం వంటి వాటికి కూడా ఘర్షణే కారణం. ఘర్షణ తగ్గి సులభంగా నడపడానికి మనం సైకిల్లోని భాగాలకు నూనె, గ్రీజు వంటి కందెనలను పూస్తాం. ఘర్షణ ఉష్ణాన్ని జనింపచేస్తుంది. భూవాతావరణంలోకి వచ్చే అంతరిక్ష నౌకలకు హీట్ షీల్డ్ను అమర్చుతారు. షూ లేదా పాదరక్షల అడుగు భాగంలో గాళ్ళు చెక్కబడి ఉంటాయి, ఎందుకంటే గాళ్ళు నేలను గట్టిగా పట్టి ఉంచి సురక్షితంగా నడవటానికి సహకరిస్తాయి.
యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు అంటారు. నూనె, గ్రీజు వంటి కందెనలను స్పర్శలో ఉండి కదిలే భాగాల మధ్య పూయటం వల్ల ఆ రెండు తలాల మధ్య కందెన పలచని పొరలాగా మారి రాపిడిని తగ్గిస్తుంది. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి చిన్న చిన్న ఎత్తుపల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా చాలా వరకు నిరోధిస్తాయి. ఒక వస్తువు రెండవ వస్తు తలంపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటారు. యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్లను వాడతాం. భ్రమణంలో గల నీరు నిశ్చల స్థితికి రావడానికి కారణం ఘర్షణ బలం. ద్రవంలో గల పొరల మధ్య మరియు ద్రవతలానికి గాజు గ్లాసు తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిశ్చల స్థితికి వస్తుంది. వస్తువులు నీరు లేదా ఇతర ద్రవాల్లో చలించేటప్పుడు వాటిపై ద్రవాలు ఘర్షణ బలంను ప్రయోగిస్తాయి. ద్రవాలు మాత్రమే కాకుండా గాలి మరియు వాయువులు, వాటి గుండా చలించే విమానం, జెట్ విమానం వంటి వాహనాలపై ఘర్షణ బలాన్ని ప్రయోగించగలవు. వాయువులు మరియు ద్రవాలను కలిపి ప్రవాహులు అంటారు. వస్తువులు ప్రవాహుల గుండా చలించేటప్పుడు ప్రవాహులు వస్తువులపై కలుగజేసే బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాము. దీనినే డ్రాగ్ అని కూడా అంటారు. ప్రవాహిలో గల వస్తువులపై పనిచేసే ప్రవాహి ఘర్షణ ప్రవాహి పరంగా గల వస్తువు వడిపై, వస్తువు ఆకారంపై మరియు ప్రవాహి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. వస్తువులు ప్రవాహంలో చలించేటప్పుడు తప్పనిసరిగా ప్రవాహి కలిగించే ఘర్షణను అధిగమించాలి. పక్షులు మరియు చేపలు ప్రవాహంలో చలిస్తూ ఉంటాయి. అవి చలించేటప్పుడు ఎక్కువగా శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతి ప్రవాహి ఘర్షణ తగ్గించే విధంగా ఉంటుంది. అన్ని వాహనాల ఆకృతులను ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా రూపొందిస్తాము. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.